అమ్మవారు అడుగుతుందట, ఆ బ్రహ్మదేవుడు అడుగుతాడట, వీడి రాత రాస్తున్నాను పుర్రి మీదని. ఆవిడ ముఖం చిన్న పుచ్చుకున్నట్టుగా పెడుతుందట, కింద పడేస్తాడు పుర్రె. అంటే వాడి జన్మ ఎత్తాడు. ఇక ఈసారి ఇంకో పేరు చెప్తాడట, ఎవరెవరు అని ఇట్లా చూస్తున్నాడు కనుబొమ్మలు ఎత్తి. వీడు మహాసంపన్నుడు విద్వాంసుడు అని రాస్తాడు. ఏమండి, ఆవిడ కనుబొమ్మలు ఇలా ఎత్తితేనే బ్రహ్మదేవుడికి అర్థమైపోతున్నాడు వాడి రాత ఏంటో, వాడు ఎంత యోగ జాతకుడు. గుర్తుపెట్టుకోండి, అమ్మవారి కను సమ్మలు చూపుచాలండి మన జన్మలో పండిపోవడానికి. బ్రహ్మదేవుడు అంతటి వాడు మన పుర్రె భూమి మీద పడేసి మన జన్మని శరీరాన్ని ఇచ్చే ముందే అమ్మవారిని అడిగాని నుదుటి రాత రాయుడట. మరి అమ్మవారి అనుమతి లేదు ఏ పని అవుతుందండి? ఇక శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం సాయంకాలార్చనం గరిష్య హృదంగ కలశారాధనం గరిష్య కలసంగంధ పుష్పాక్షుదైరభ్యర్చ కలసస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాస్కృతః మూలే రుద్రస్థితౌ బ్రహ్మహత్యేమాత్మగణాస్పదః కుంభోదసాగర సర్వే సప్తద్వీపావసతత్వే ద్రవేద సామవేదోదరమణంగ సేద సర్వే కలశాంబ సమాస్కృతః కలశే శుభాకర పవిత్రే ప్రసిద్ధే